ఇంతవరకు దాదాపు 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న టిఫిన్ ఇప్పుడు కనీసం 10 నుంచి 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందా? బస్సు ఇది మిమ్మల్ని భయపెట్టే వార్త ఇవ్వచ్చేమో, కానీ వాస్తవం. ఎందుకంటే వాళ్లకు సిలిండర్ ధర పెరుగుతోంది. దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద. ఇంకోసారి భారీగా పెరిగాయి కమర్షియల్ సిలిండర్ ధరలు. ఎల్పీజీ సిలిండర్పై ఏకంగా 195 రూపాయలు పెంచింది ఆయిల్ ఇండస్ట్రీస్. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో 2078కి చేరింది కమర్షియల్ సిలిండర్ ధర. హైదరాబాద్లో 2300కు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. 3 వారాల్లో రెండోసారి పెరిగింది కమర్షియల్ ఎల్పీజీ ధర. మార్చి 7న 115 రూపాయలు పెంచాయి కంపెనీలు. ఇంకోసారి తాజాగా 195 రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెలలోపే 310 రూపాయలు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. ఇప్పటికే 60 రూపాయలు పెరిగింది డొమెస్టిక్ సిలిండర్. మిడిల్ ఈస్ట్ వార్తో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. మరి ముఖ్యంగా ఖతార్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖతార్ ఎప్పుడైతే భారీగా దెబ్బతిందో, ఖతారే దాదాపుగా 20% ప్రపంచ గ్యాస్ వినియోగంలో 20% ఖతార్ మీద ఆధారపడుతున్న సందర్భం. భారత్ కూడా ఇటు ఖతార్తో పాటు మిగిలిన దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. బట్ కమర్షియల్ సిలిండర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కమర్షియల్ సిలిండర్ గురించి మాట్లాడుకోవాలంటే భారతదేశంలో మొత్తం ఎల్పీజీ వినియోగం గురించి ముందు మాట్లాడుకోవాలి. భారతదేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగం గురించి డీటెయిల్గా మాట్లాడుకునే కన్నా ముందు, ఇండియాలో మరి ముఖ్యంగా మన భారత్లో ఎల్పీజీ మొత్తం వినియోగం ఎంత అంటే దాదాపుగా 31 నుంచి 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇది ప్రపంచ వినియోగాల్లో ఒకటి. సో కమర్షియల్ వినియోగం గురించి మాట్లాడుకుంటే మొత్తం ఎల్పీజీలో కమర్షియల్ ప్లస్ ఇండస్ట్రియల్ వినియోగం 16%. అంటే 31 మిలియన్ మెట్రిక్ టన్నులు అనుకుంటే సుమారు 4.5 నుంచి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు కేవలం ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యూసేజ్కే వెళ్ళిపోతుంది. మిగిలినదంతా కూడా డొమెస్టిక్ కావచ్చు, ఇతరత్ర విషయాల గురించి. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతుందనేది. సో కమర్షియల్ అంటే మనకు తెలిసిందే, మన బయట ఈ హోటల్లో కావచ్చు, లేకపోతే హాస్టల్స్లో కావచ్చు, ఇలా ఇక్కడ ఉపయోగించేది. అండ్ ఇండస్ట్రియల్ అంటే మీరు చూడొచ్చు, గ్యాస్ కట్టర్స్ అంటూ ఉంటారు కదా, అలాంటి చోట, దాంతోపాటు వెల్డింగ్ లాంటి సందర్భాల్లో ఇలా కొన్ని గురించి మాట్లాడుకునే క్రమంలో వాటిలో వినియోగిస్తూ ఉంటారు. సో వీటి మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.